మా చెరువులో పడ్డ మొదటి కొరమట్ట. నమస్తే మామ, నా పేరు టింగ. నాకు గాలంతో చేపలు పట్టడం అంటే పిచ్చి. నేను ఈరోజు కొరమట్టలు పట్టడానికి మా చెరువుకి వచ్చా. మా చెరువుకి ఇంత మటుకు ఒక్కసారి కూడా రాలేదు కొరమట్టలు పట్టడానికి. ఎందుకంటే నేను మా ఊరికి దగ్గరకు ఉండే వాగుకే వెళ్తా ఎప్పుడైనా కొరమట్టలు పట్టడానికి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాగు ఫుల్లుగా పారుతుంది. అందుకని వాగును వదిలేసి చెరువుకి వచ్చా. నీళ్ళలోకి దిగి కొంచెం సేపు ఆడాను అంతే. ఎమ్మటే కాలుకు ఒక జనగ పట్టింది. ఈ జనగని తీసేసి ఫుడ్డెక్కి ఇంకేమైనా జనగలు పట్టాయో లేదని చూసుకున్నా కాళ్ళకి. దీని తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఆడా. ఫస్ట్ అటాక్ కొరమట్ట అక్కడ ఇచ్చింది. షాట్ కూడా మంచిగానే కొట్టా. కొరమట్ట 3 అడుగులు గాల్లోకి లేచి ఇవతల పడ్డది. అయినా కానీ మళ్ళీ మిస్ అయింది. అది ఎట్లా మిస్ అయిందో నాకు అర్థం కాలేదు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చి ఆడడానికి. ఇక్కడ కొంచెం సేపు ఆడంగానే ఇక్కడ ఒక అటాక్ వచ్చింది. ఈసారి మంచిగానే షాట్ కొట్టే. ఈ చెరువులో ఫస్ట్ పడ్డ కొరమట్ట ఇదే. ఇంతకుముందు ఈ చెరువులో ఫిషింగ్ రాడ్తో ఒక్క కొరమట్ట కూడా పట్టలేదు. అందులోనూ ఈ కొరమట్లు పడడం చాలా తక్కువ నాకు. నేను ఎక్కువగా పూమట్లే పట్టా. ఇంత మట్టికి కొరమట్లు సరిగ్గా పట్టలేదు. నేను ఇప్పటిదాకా పట్టిన కొరమట్టల్లో ఇది 3వ కొరమట్ట. అందులోనూ ఒకటి చిన్నది, ఇంకోటి కూడా సేమ్ దీనంత సైజే ఉంటుంది. ఈ కొరమట్టను తీసేసి ఇంకా కొంచెం సేపు ఆడి చూసా కానీ ఇంకా ఒక్క చేప కూడా పడలేదు ఇక్కడ. ఇక్కడ నుంచి అవతల పక్కకి వెళ్ళి ఆడడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడి చూస్తే ఇక్కడ ఒక్క చేప కూడా పడలేదు. ఇక్కడ చేపలు పడడం లేదు కానీ కాళ్ళకి మాత్రం జనగలు బాగా పడుతున్నాయి. చిన్నగా ఒడ్డెక్కి ఈ పడ్డ ఈ ఒక్క కొరమట్టను తీసుకుని ఇంకా చిన్నగా ఇంటికి బయలుదేరా. ఈ వీడియో తింటే మామ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టు. మనం 1000 మంది సబ్స్క్రైబర్లకి చాలా దగ్గరగా ఉన్నాం. మనకి ఇంకా కావాల్సింది 985 మంది మాత్రమే.